కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. ఉన్నారు, టైం గడిచింది అంతేగాని ఆమన్ గారు అలాగే ఉన్నారా అని అనిపిస్తోంది. డెఫినెట్లీ నేను బ్రహ్మాండం సినిమా గురించి మాట్లాడదాం అనుకున్నాను, కానీ బ్రహ్మాండమైన మీ బ్యూటీ సీక్రెట్ ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నాను ఇవాళ. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం లేదు, అంటే జనరల్లీ ఆర్టిస్ట్ అంటే కొంచెం మెయింటైన్ చేస్తారు అందరూ, అలాగే నేను కూడా కొంచెం మంచిగా నేను ఎక్కువ వెజ్ తీసుకుంటాను, నాన్ వెజ్ తీసుకుని. ఈ మధ్యన కొంచెం స్వీట్స్ కూడా మానేశాను. స్వీట్స్ కూడా మానేశారు. హెల్త్ మంచిదే కదా హెల్త్కి అనేసి అలా మానేసాను. ఒకవేళ అలా గ్లో వచ్చింది అంటే బీభత్సంగా డైటింగ్ చేస్తున్నారు అనేది అర్థం అవుతుంది. అది కూడా ఏంటి, న్యాచురల్ హైలైటర్ లాగా అసలు బుగ్గల దగ్గర, ముక్కు దగ్గర, చిన్ దగ్గర మెరిసిపోతోంది. ఒక పాలరాయి బొమ్మ మెరిసినట్లు మెరుస్తున్నారు. థ్యాంక్ యూ. మీరు అలా చెప్తుంటే వాళ్ళే థ్యాంక్ యూ. ఏం లేదు, అంటే ఈ మధ్యన కొంచెం బిజీ కూడా ఉన్నాము, సో ఆ ఎనర్జెటిక్ కూడా మాకు ఫేస్ రిఫ్లెక్ట్, ఆ సాటిస్ఫాక్షన్ కూడా అలా ఉంది అనుకుంటా. ఆ హ్యాపీనెస్ అయితే స్పష్టంగా ఫేస్ లో గ్లో రూపంలో తెలుస్తుంది. అంతేగాని బ్యూటీ సీక్రెట్ చెప్పట్లేదు, చూసారా? ఏం లేదు, ఉంటాయి కదా మీకంటే బ్యూటీ ఏం లేదులేండి, మీరు న్యాచురల్గానే ఉన్నారు. అంటే మేము సినిమాలో ఫ్రూట్స్ తింటుంటాం, కొంచెం అవి ఏదో తింటుంటాం కదా ఫ్రూట్స్. ఒక పూట తింటారు, ఒక పూట ఫ్రూట్ అయితే. అవును, ఇది మా సీక్రెట్ అమ్మయ్య. ఇప్పుడు నాకు హాయిగా ఉంది, ఇప్పుడు అర్జెంట్ గా అది మనం ఇంప్లిమెంట్ చేసేయాలన్న ఒక ఫీలింగ్. అయితే ఈవినింగ్ నేను ఇంకా నైట్ ఫ్రూటే తీసుకుంటాను, రైస్ అలాంటివి ఓన్లీ ఆఫ్టర్నూన్ మాత్రమే ఫుల్ మీల్ తీసుకుంటా. సో ఇంకా నైట్ అయితే ఫ్రూట్సే. మీకు కాఫీ చాలా ఇష్టం అని విన్నా. చాలా. అది కూడా మానేశారా? అది కూడా ఈ మధ్యన మానేశాను. ఈశ్వరా. నాకు ఫుడ్ అంటేనే మామూలుగా బిర్యానీ అలాంటి ఇష్టం, అందరూ కాఫీ అంటే నా ఫేవరెట్. సో అది దానికి కూడా ఒకటి చెప్తా. అందుకంటే నాకు కాఫీ చిన్న స్టోరీ అది. నాకు కాఫీ చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. మేము బేసికలీ బెంగళూరు కదా, అక్కడ చలికి మార్నింగ్ మా కాఫీ తాగుతూ ఇంకా అసలు మార్నింగ్ పని చేయదు, అలా ఉంటుంది. అది అలవాటు అయింది కూడా. హీరోయిన్ స్టార్ట్ అయినప్పుడు అందరూ అన్నారు కాఫీ తాగకూడదు, హీరోయిన్ అంటే నల్లగా అయిపోతారు, కాఫీ తాగితే బ్లాక్ అయిపోతారు, కలర్ తగ్గిపోతుంది, గ్లామర్ ఇలా చెప్తూ ఉంటారు. ఇప్పుడు కూడా చాలామంది చెప్తూ ఉంటారు, వింటుంటాను. సో నేను ఆ ఒక భయంతో ఏం చేశాను, కాఫీ మానేసా. హీరోయిన్ అవ్వాలి ఎందుకు అని టోటల్ కాఫీ మానేసాను. అది సాక్రిఫైస్ చేశాను. నేను హీరోయిన్గా ఉన్నాను. ఒకరోజు నేను సౌందర్య వేరే షూట్ అంటే విజయవాడ వెళ్తున్నాం, హైదరాబాద్ విజయవాడ. ఊరు విజయవాడనా? ఓకే ఫైన్. అక్కడికి వెళ్తున్నప్పుడు ఎయిర్పోర్ట్లో కూర్చోంటే ఇంకా బోర్డింగ్ పాస్ అనేది తీసుకుని కూర్చోంటే అక్కడ కాఫీ షాప్ ఉంది. సౌందర్య చెప్పింది, ఆమెని కాఫీ తాగుతామా అని. నేను కాఫీ తాగుతానంటుంది ఏంటి, హీరోయిన్ కదా మనం కాఫీ తాగకూడదు కదా. తను మంచి కలర్ ఉంటుంది, మీ కలర్ ఉంటుంది, మంచి కలర్ కాంప్లెక్షన్, నేను అంత మెయింటైన్ చేస్తాను కదా అని అనుకున్నా. నేను కాఫీ తాగుతానంటే, కాఫీ తాగుతావా నువ్వు అన్న. అంటే నాకు కాఫీ అంటే చాలా ఇష్టం, నాకు కూడా చాలా ఇష్టం అన్నాను. అంటే అప్పుడు అనుకున్నా చాలా తప్పు, రాంగ్ డిసిషన్. ఎందుకంటే ఆ అమ్మాయి అంత కలర్ ఉంది, కాఫీ తాగుతుంది కదా, ఏం కాలేదు కదా అమ్మ, నేను ఏంటంటే తాగకూడదు. మళ్ళీ అప్పటి నుంచి స్టార్ట్ చేశాను నేను. సో మళ్ళీ సౌందర్యం చేసి మళ్ళీ తాగడం స్టార్ట్ చేశాను కాఫీ. సో ఇప్పటిదాకా ఆపలేదు. ఇప్పుడు ఈ మధ్యన కొంచెం మార్నింగ్ కాఫీ తాగడం మానేసి, ఎందుకంటే ఎంటీ స్టమక్లా తాగకూడదని ఒక డాక్టర్ సజెస్ట్ చేశారు. కరెక్ట్, అది ఫాలో అవుతున్నాను. ఈవినింగ్స్లో ఎప్పుడైనా అలా కొంచెం, అది కూడా ఒక 2 సిప్ చూసాను. ఇప్పుడే మా ఆఫీస్కి వచ్చినప్పుడు కాఫీ ఇచ్చారు, ఇంత లెక్క పెట్టుకొని అది ఎంత ఎంఎల్ ఉందా ఆ కాఫీ అని అనుకోవచ్చు అనమాట. బట్ మొత్తానికి చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు. ఇదే బ్యూటిఫుల్ నోట్తో మీ ఫిలిం బ్రహ్మాండం రిలీజ్ అవుతుంది కాబట్టి బ్రహ్మాండం సినిమా గురించి అండ్ కొంత మీ పర్సనల్ స్పేస్ గురించి మాట్లాడుకుందాం. సో మీ రీసెంట్ ఫిలిం బ్రహ్మాండ టీజర్ చూసాము, చాలా ఇంటెన్స్గా ఉంది. మీ రోల్ కానీ, స్క్రిప్ట్ కానీ, స్టోరీ వర్క్ కానీ అర్థమవుతుంది. డివోషనల్ సినిమాలు ఉంటాయి, థ్రిల్లింగ్ మూవీస్ ఉంటాయి. డివోషనల్ థ్రిల్లర్గా రాబోతున్న ఈ బ్రహ్మాండ సినిమా గురించి ఏం చెప్తారు? ఎగ్జాక్ట్లీ ఇది డివోషనల్ థ్రిల్లరే. అది ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ వచ్చి దాసరి మమత, దాసి సురేష్ వాళ్ళ బ్యానర్పై ఈ సినిమా నిర్మిస్తున్నారు. సో రాంబాబు గారని డైరెక్టరు. చాలా ఆయన చూడడానికి కొంచెం సాఫ్ట్గా ఉన్న సినిమా మాత్రం చాలా బ్రహ్మాండంగా చేశారు. నేను అంత అనుకోలేదు, అంటే యాక్ట్ చేసేటప్పుడు మనకు అంత అనిపించదు. సో టీజర్ రిలీజ్ అయినప్పుడు నేను చాలా భయపడ్డాను. అసలు టీజర్ చూస్తే నిజంగా చాలా బాగా చేశారు. ఇందులో చాలా విభిన్నమైన పాత్రలు ఉంటాయి.
సో దీనిలో ఒక ప్రత్యేకమైన క్యారెక్టర్ వచ్చి కుమరమ్మని చేసి ఉంటారు. చాలా నా మరిది క్యారెక్టర్ ఆయన చాలా చాలా బాగా చేశారు. ఒక లేడీ గెటప్ వేసుకుని తను దీంట్లో అంటే సో కుమరక క్యారెక్టర్ అయితే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఇందులో చాలా సస్పెన్స్ ఉంటుంది. నేను వచ్చి తన మరిది, నాకు మరిది క్యారెక్టర్ తను. సో నాది ఒక ఇన్నోసెంట్ ఇంట్లో ఒక విలేజ్లో ఒక ఇన్నోసెంట్ వైఫ్ క్యారెక్టర్ నాది. సో చాలా క్యారెక్టర్స్ అలా డిఫరెంట్ క్యారెక్టర్స్. సో టోటల్ కథ అయితే ఇది డివోషనల్ థ్రిల్లింగ్ క్యారెక్టర్. హీరో హీరోయిన్ వాళ్ళు కూడా అందరూ ఈ స్టోరీకు మొత్తం సంబంధించిన క్యారెక్టర్సే. ఏది ఒక సపరేట్ క్యారెక్టర్స్ ఏంటి, స్టోరీ మెయిన్ దీంట్లో స్టోరీ ఇందులో. సో స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంతా రాంబాబు గారే. మీరు హీరోయిన్గా చేశారు, ఎన్నో ప్రాజెక్ట్స్ చేశారు, గ్లామరస్గా చేశారు, ఎమోషనల్ క్యారెక్టర్స్ చేశారు. ఈ పర్టిక్యులర్ స్టేజ్ ఆఫ్ యువర్ కెరియర్లో ఇంత విమెన్ సెంట్రిక్ ఫిలిం మీరు చేయడానికి బ్రహ్మాండ సినిమాలో ఏదైనా ఒక పాయింట్ నన్ను చాలా ఎక్సైట్ చేసింది అంటే ఏం చెప్తారు? నాకు నేను చేసిన సీన్స్లో అయితే ఈ పాయింట్ వల్ల ఈ సినిమా ఒప్పుకున్నా నేను అని అంటే ఇది ఓవరాల్గా అది స్టోరీ బేస్ అయి ఉంటుంది. స్టోరీ బేస్ అయి ఉంటుంది. నా క్యారెక్టర్ అని కాదు, అందరి క్యారెక్టర్స్ బాగుంటుంది, స్టోరీ బేస్ అయి ఉంటుంది. కానీ ఈ స్టోరీ చాలా నచ్చింది నాకు కొంచెం. ఇది ఒగ్గు కళాకారుల బేస్ చేసి చేసినటువంటి కథ. సో ఆ కథ కోసం నేను ఒప్పుకున్నాను. సో కథలో నేనే కాదు, ఆ క్యారెక్టర్ ఎవరు చేసినానే బాగానే ఉంటుంది. సో అలా స్టోరీకి రిలేటెడ్గా ఉంటాయి అన్ని క్యారెక్టర్స్. సో అందుకని ఇట్లా ఏది ప్రత్యేకంగా చెప్పడానికి ఏమీ లేదు. ఈ సినిమాలో మీరు చేసినటువంటి క్యారెక్టర్ ఆమని గారి నిజ జీవితంలో ఆమని గారి క్యారెక్టర్కి ఇది సింక్ అవుతుంది అని ఏమన్నా చెప్పాలి అని అంటే ఏం చెప్తారు? అంటే మీరు చాలా స్పిరిచువల్లా, డివోషనల్లా? నేను స్పిరిచువల్ ఎక్కువ, అంటే డివోషనల్. నాకు చాలా భక్తి ఎక్కువ, దేవుడు అంటే నమ్మకం ఎక్కువ నాకు. అంటే పూజలు పునస్కారాలు ఇంట్లో ఉంటే చేస్తూ ఉంటాను, అది పక్కన పెడితే నాకు నమ్మకం ఎక్కువ. అంటే ఈ మంత్రాలు, మాయలు ఇవన్నీ అలాంటివన్నీ లేదు. దేవుడు అంటే ఒక స్పిరిట్ ఉంది, మనకు మించి ఒక స్పిరిట్ ఉంది అని ఒక నమ్ముతాను. సో ఆ ఒక్క శక్తి మమ్మల్ని నడిపిస్తుంది అనేది ఒక నమ్మకం నాకు. సో ఈ సినిమాలో కూడా మీరు దేవుడిని నమ్మే క్యారెక్టరేనా? దేవుడిని నమ్మే క్యారెక్టరే. మీ క్యారెక్టర్ గురించి చెప్పండి బ్రహ్మాండాలో. అది చెప్పాను కదా, ఈ సినిమాలో నా పేరు వచ్చి ఎల్లమ్మ. ఒగ్గు కళాకారుల బేస్ చేసిన స్టోరీ ఇది. సో మా ఫ్యామిలీ ఒగ్గు కళాకారుల ఫ్యామిలీ ఇది. యాదవ కులం అంటారు కదా, అలా ఆ బేస్ చేసిన క్యారెక్టర్స్ అని ఈ సినిమాలో మా క్యారెక్టర్స్ అన్ని. సో దీంట్లో జయరామ్ గారు నా హస్బెండ్ క్యారెక్టర్ చేస్తుంటారు. అదే ఒగ్గు కళాకారులు చేస్తూ ఉండే ఫ్యామిలీ మాది.